బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ కొడుకు భగీరథ్. మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. వేసవి సెలవులు కావడంతో హైకోర్టు వెకేషన్ బెంచ్లో పిటిషన్ నమోదైంది. ఇన్ఫాక్ట్ అక్కడికి చేరుకుంది. బండి పిటిషన్పై ఈ నెల 14వ తారీఖున హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. షేక్ బషీరాబాద్ పిఎస్లో బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలికను వేధించాడంటూ బండి భగీరథ్పై అభియోగాలున్నాయి. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రెండోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నారు పోలీసులు. ఇంకోవైపు చైల్డ్ రైట్ కమిషన్ను కలిశారు బీఆర్ఎస్ నేతలు. కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ ఇటు పొలిటికల్గా ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఆల్రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది, దాంతోపాటు బండి భగీరథ్కి సంబంధించి విచారణలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ బండి భగీరథ్ను అదుపులోకి తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు కావచ్చు, లేకపోతే ఆందోళన కావచ్చు, పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్న తరుణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, బండి భగీరథ్పై ఇప్పటికే పొలిటికల్గా కూడా చాలా హాట్ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. బండి భగీరథ్ను ముందుగా అదుపులోకి తీసుకోవాలి, పోక్సో కేసు కింద తీసుకొని విచారణ చేపట్టాలి అంటూ వినిపిస్తున్న క్రమంలో తను ఇంకా దొరకలేదు, గాలింపు చర్యలు కంటిన్యూ అవుతున్నా, తన కోసం గాలిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్న క్రమంలో బండి భగీరథ్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారన్న దాంట్లో డెవలప్మెంట్స్ ఏంటి, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇన్నారెడ్డి? సచిన్, మనం గమనించవచ్చు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎప్పుడైతే బండి భగీరథ్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే రుతురాజ్ అని సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మరొక విషయం ఏంటంటే, దీంట్లో రెండోసారి కూడా బాధితురాలి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ వేయాలి, తర్వాత ఏ రంగా ముందుకు పోవాలన్న విషయం మీదనే పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతా ఉంది. దీని మీద బండి భగీరథ్ని అరెస్ట్ చేయడానికి కూడా ఇప్పటికే కొన్ని కీలకమైన సాక్ష్యాలు, రెండోసారి విచారణలో కూడా ఇంకా చాలా కీలకమైన విచారణ సంబంధించిన విషయాలు బయటపెట్టింది. కొన్ని ఎవిడెన్స్లు కూడా బాధితురాలు పోలీసుకు ఇచ్చింది చెప్పడం మనకు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే బండి భగీరథ కోర్టును ఆశ్రయించడం జరిగింది. మధ్యంతర బెయిల్ గురించి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే 14వ తారీఖున ఈ కేసు విచారణ చేస్తామని కోర్టు తెలిపిన నేపథ్యంలో 14వ తారీఖున విచారణ చేసిన తర్వాత కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అన్న దాని మీద కోర్టు నిర్ణయించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ బండి భగీరథకు సంబంధించిన వ్యవహారంలో దీంట్లో చాలా కీలకమైన అంశాల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. అంటే ఒకపైన కేంద్ర రాష్ట్రంలో కూడా ఈ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు విచారణ త్వరితగతిన పూర్తి కాకుండా ఆయన అనేకమైన ప్రెజర్స్ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీస్ యంత్రాంగం మాత్రం ముఖ్యమంత్రి ఇప్పటికే డీజీపీ సివి ఆనంద్ గారికి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో ఎవిడెన్స్ ఆధారంగా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పిన నేపథ్యంలో ఒకటపల్లి డీసీపీ ఐపీఎస్ ఆఫీసర్ రుతురాజ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బండి భగీరథ హైకోర్టు ఆశ్రయించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లీగల్గా ఏ విధంగా ముందుకు పోవాలి, ఎలాంటి ఎవిడెన్స్లు రేపొద్దున కోర్టుకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోలీసులు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు. ఈ బెయిల్ వ్యవహారంలో బెయిల్ ఇవ్వకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం కూడా అబ్జెక్షన్ కూడా చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన లీగల్ బ్యాటింగ్లో కూడా పోలీసులు ఇప్పటికే అంతగా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగనే 14వ తారీఖున ఇది బెంచ్ మీదకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి బండి భగీరథ మధ్యంతర బెయిల్ వ్యవహారంలో ఖచ్చితంగా చాలా కీలకమైన ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కోర్టు నిర్ణయం అనేది ఎలా ఉండబోతుందని దాని మీద 14వ తారీఖున విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాని మీద కూడా ఇప్పటికే కొంత లీగల్గా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. అలాగనే బండి సంజయ్కి సంబంధించి బండి భగీరథ తరపున కూడా చాలా పెద్ద అడ్వకేట్లు కూడా హైకోర్టు ముందు హాజరై తమ ఆర్గ్యుమెంట్ వినిపించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైనప్పుడు కూడా చట్టం తన పరిధానం చేసుకుంటూ పోతా ఉంది. వీళ్ళు మధ్యంతర బెయిల్కు అప్లై చేసినప్పటికీ కూడా ఇప్పటికే రుతురాజ్ మహిళా ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో చాలా స్పష్టంగా ఇప్పటికే రెండోసారి కూడా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి
ఖచ్చితంగా అరెస్ట్ అనేది ఈరోజు రేపులో ఉండే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ కూడా బండి భగీరథను ఇప్పటికే పోలీస్ ట్రాకింగ్లోనే ఉన్నారు. పోలీసు ఎప్పటికప్పుడు అతని కదలికలు అబ్జర్వ్ చేస్తూ ఉందంటే అన్నట్టు కూడా మనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. డీజీపీ సివి ఆనంద్ గారి పర్యవేక్షణలో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ చాలా కీలకంగా వ్యవహరించి దీంట్లో ఎక్కడ కూడా పోలీస్ యంత్రాంగం యొక్క పనితీరులో కానీ తర్వాత ఎవిడెన్స్ సేకరించడం కానీ ఎక్కడ కూడా ఇలాంటి లీగల్ బ్యాటింగ్ సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా సేకరించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సచిన్ దీంట్లో రేపు 14వ తారీఖున కోర్టు ముందుకు వచ్చి మధ్యంతర బెయిల్ మీద ఆర్గ్యుమెంట్స్ అనేది అది లీగల్ విషయం. కానీ ఇప్పుడు జరగబోయే ఎవిడెన్స్ సేకరించే వ్యవస్థలు కావచ్చు, తర్వాత అతను అరెస్ట్ చేసే వ్యవహారాలు కావచ్చు, ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి ఇప్పటికే యాంత్రాంగం సిద్ధంగా ఉంది. కొన్ని గంటల్లోనూ లేకపోతే మరికొద్ది రోజుల్లోనూ అరెస్ట్ చేయడానికి మాత్రం బహుశా పోలీసు శాఖ సిద్ధంగా ఉండొచ్చు గాక. కానీ ఇక్కడ తన ఆచూకీ ఏమైనా దొరికిందా? తన ఆచూకీ దొరికే ప్రయత్నం జరిగిందా? లేకపోతే తన ఆచూకీ అంటే ఎక్కడున్నాడు? సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, ఆయన ఇక్కడ ఉండకపోవచ్చు, దేశం దాటి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది. ఆ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, దీని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. నారెడ్డి ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఆ రియాక్షన్స్ చూసిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి బండి భగీరథ్ తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి సంజయ్ ఏమంటున్నారో చూద్దాం. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి అపోజిషన్ లేకపోతే ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. బట్ బిఫోర్ దట్ బండి సంజయ్ ఏమన్నారో చూద్దాం. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా, మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, నేను నా ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు. ఆ అమ్మాయి తన బాధంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఈ విధంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏందయ్యా అంటే, అమ్మ నాకు చెప్పిందండి. బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా. రేపు మీ మీద ఏం జరిగినా అమ్మలా నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూరి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఏదైనా సెటిల్ చేసుకుందాం అని చెప్పి భయపెట్టించి పంపించిండట. రైట్, అది పొలిటికల్ రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యి అనడం బహుశా అతిశయోక్తి అవుతుంది. బట్ ఎప్పుడు ఈ అంశానికి సంబంధించి పొలిటికల్ టర్న్ తీసేసుకుంది. ఇటు బండి భగీరథ్ అంశం ఇప్పుడు కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్న అనుకోవడంలో అతిశయోక్తి లేదు. అయితే బండి భగీరథ్ ఎలాగైనా ఆయన్ని పట్టుకోవాలి అనేది ఇక్కడ ప్రతిపక్షాలు, మరి ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ నుంచి వినిపిస్తున్న మాట. అట్ ద సేమ్ టైం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అంటూ కూడా ఇంకొక డిమాండ్ని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో